హాయ్ అండి, వెల్కమ్ టు వైబోరామ్ వీడియోస్. నేను శనివారము ఏమేం చేశానో, వంట ఇంట్లో ఏం చేశానో వీడియోలోనే చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నిన్న శనివారం నేను వంట అయితే ఇలా మొదలు పెట్టుకున్నాను. మార్నింగ్ అయితే లేచిన తర్వాత పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాను. తర్వాత అయితే నా కోసం నేనైతే ఇక్కడ ఉప్మా అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ నేను నూక అనేది ఫ్రై చేస్తున్నాను, గోధుమ రవ్వ. మార్నింగ్ స్కూల్కి పంపించడం ఇదంతా కూడా నాకు హడావిడిగా ఉంటుంది. పిల్లల్ని రెడీ చేసుకొని స్కూల్కి అయితే పంపించాలి. ఇక్కడైతే నేను క్యాబేజీ వండడానికి క్యాబేజీ అయితే ఉప్పు వేసి కడిగి నానబెట్టి ఉంచాను. పురుగులు ఏమైనా ఉంటే బయటకు అనేది వచ్చేస్తుంది. ఇక్కడైతే నేను ఉప్మా అయితే వండడానికి నూకనైతే ఫ్రై చేస్తున్నాను. మార్నింగ్ అంతా హడావిడి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే నేను నా పనులు అనేవి చేసుకుంటాను నిదానంగా. పోపులు వేసి ఇక్కడైతే నేను ఉల్లిపాయ ముక్కలు, మిరపకాయలు, పోపు దినుసులు వేసి ఉప్మాకైతే నా కోసం నేను చేసుకుంటున్నాను. ఇక్కడ తాలింపు అయితే ఇలా ఫ్రై అయిపోతుంది. నిన్నంతా ఒకటే వర్షము, ఈరోజు కూడా వర్షం అనేది పడుతుంది. సాల్ట్ అయితే వేస్తున్నాను. అసలే చలికాలం, ఇంకా వర్షం అయితే పడుతుంది బయట. ఈరోజు కూడా ఇంకా వర్షం అనేది ఇలాగే పడుతూ ఉంది. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. నేను ఉప్మా తినేసిన తర్వాత ఇక్కడైతే వంటనైతే మొదలుపెట్టాను. పప్పుని నానబెట్టాను. కుక్కర్లోని పప్పు, రైసు ఒకేసారి పెట్టాను. ఇప్పుడైతే కూర అయితే వండుతున్నాను. కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని కూర అయితే ఇక్కడ నేను రెడీ చేస్తున్నాను. ఈ క్యాబేజీ కర్రీ అనేది ఇలా టమాటా వేసుకొని వండితే చాలా బాగుంటుంది. ఇదివరకు నేను క్యాబేజీ కూరను వీడియోలోని పెట్టాను. జీలకర్ర, పోపు దినుసులు వేసుకుంటున్నాను, ఆవాలు, మినపప్పు. నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 years అవుతుంది. చాలా కష్టపడుతున్నాను, రీచ్ అయితే అవ్వట్లేదు. అందరూ చూస్తున్నారు కానీ లైక్లు అయితే కొట్టట్లేదు. నాకు కూడా సపోర్ట్ ఇవ్వండి, ఎంకరేజ్ చేయండి. నా ఛానల్లోని డైలీ యాక్టివిటీసు, ఇంకా కుకింగు, షార్ట్స్ కూడా అన్ని రకాలుగాను నేను ట్రై చేస్తున్నాను నా వంతు. 3 సంవత్సరాల కష్టము. నేను ఇంకా ఈ ఛానల్ని వదలక చేస్తూ ఉన్నాను. ఎప్పటికైనా సక్సెస్ అవుతానని. టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. టమాటాలు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మూతను పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడైతే శుభ్రంగా కడిగిన క్యాబేజీ వేసుకోవాలి, కాలీఫ్లవర్ ముక్కల్ని.
నాకు తెలిసినట్టుగా నాకు వచ్చినట్టుగా నేను కుకింగ్ వీడియోస్ అయితే పెడుతున్నాను. పెద్దగా రీచ్ అవ్వటం లేదు. అలా అని నేను వదలకుండా చేస్తూనే ఉన్నాను. నా పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేసిన నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తున్నాను. అప్పుడప్పుడు బ్రేక్ ఇస్తూ చేస్తూ ఉన్నాను. అది కూడా నాకు వీలు కుదిరినప్పుడు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకేవైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రమే నేను వీడియోస్ పెట్టలేను. మిగతా టైంలోనే వీడియోస్ అన్నీ పెడుతూనే ఉంటున్నాను. కూర అయితే ఒక పక్క అయితే మగ్గుతుంది, మూతను పెట్టాను. వాటర్ వేసుకొని తర్వాత అయితే ఇక్కడ పప్పును చేస్తున్నాను. మా బాబుకి అయితే క్యారేజ్ కట్టాలి. 12:30కి వాడికి క్యారేజ్ అనేది ఇవ్వాలి. అందుకు నేను ఇక్కడ పప్పు అనేది చేస్తున్నాను. రైస్ అయితే అయిపోయింది, పప్పు కూడా ఉడికిపోతుంది. సగం పప్పుని వాడికి తీసేసి మిగతాది తాలింపు వేసుకుంటున్నాను. మా ఇంటి దగ్గర బయట అయితే నేను ఇక్కడ కుండీల్లోని మొక్కలు అయితే పెంచుతున్నాను. మందారము, ఇంకా చామంతి, గులాబీ వీటిని అయితే పెంచుతున్నాను. ఇవి మందారం అయితే పువ్వులు అయితే బాగా పూసింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్